అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, మన దగ్గర చూసుకుంటే దేవుని రూమ్ లో పూజ గదిలోకి వెళ్తే మన దగ్గర లేని ఫోటో ఉండదమ్మా. అన్ని దేవుళ్ళ ఫోటోస్ పెట్టేసుకున్నాం. ఇలా వరుసగా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 10 ఫోటోలు. ఏదైనా క్షేత్రంకి వెళ్తే అక్కడ నుంచి ఒక ఫోటో. తెలిసిందే కదా, ఉన్న ఫోటో కూడా ఇంకా లేటెస్ట్ ఇంకా బాగా అనిపిస్తే ఇంకోటి నచ్చిందని తెచ్చుకుంటాం. తిరుపతికి వెళ్ళిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పూజ గదిలో చూస్తున్న 3-4 రకాలుగా ఉంటాయి. ఇలా ఫొటోస్ అన్ని పెట్టుకున్నాక కొన్ని సందర్భాలమ్మా ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి 2-3 ఉన్నాయి కదా, తీసేద్దాం ఒకటి, ఇది పాతబడింది కదా అనుకోవడం. కొన్నిసార్లు అనుకోకుండా ఏదైనా డ్యామేజ్ అవుతే మనం పూజ చేయకూడదు కదా అటువంటి వాటికి. అలాంటి వాటిని, పాతబడిన వాటిని మనం తీసేయాలి అనుకుంటే సరైన పద్ధతి ఏంటమ్మా? పటాలు నిజంగానే ప్రతి క్షేత్రానికి వెళ్ళాక ఆ దేవుణ్ణి మనసులో నింపుకోవాలి, కానీ పటంతో ఇంటికి తెచ్చుకుందాం అంటే తెచ్చుకుంటూ ఉంటాము. అది కూడా ఒక బలహీనత. ఆ రూపాన్ని చూసాక అలాంటి రూపం నాకు నిత్యం ఎదురుగుండా కనిపించాలి అనేది, కనుక అవి కూడా తెచ్చుకుంటూ ఉంటాం. కానీ చాలామంది ఇళ్లలో నిజంగానే నువ్వు చెప్పినట్టు చూస్తే 7 వెంకటేశ్వర స్వామి పటాలు, ఒక 10 గణపతులు, అవునా, ఇలా కనిపిస్తూనే ఉంటాయి. ఈ రకంగా ఎక్కడ చూసినా ఎన్నో, అసలు ముఖ్యంగా గణపతులు అయితే ఎన్ని ఉంటాయో చెప్పలేను నేను. రకరకాలవి లింగాలు, ఆ లింగం ఈ లింగం అంటే రకరకాల పదార్థాలతో కదా, మరకత లింగం, పాదరస లింగం, మార్బుల్ లింగం, స్ఫటిక లింగం, నర్మదా బాణలింగం, ఇలా చెప్పలేనని ఇవన్నీ చేరిపోతుంటే ఇప్పుడు ఒక్కటే పెట్టుకోండి, ఏమీ తప్పులేదు. కానీ వాటన్నిటికీ పూజ చేయగలుగుతున్నారా? పూజ చేయలేని వాటిని ఎందుకు పెట్టుకుంటున్నారు? పటాలన్నిటినీ కనీసం అప్పుడప్పుడైనా తీసి వాటి దుమ్ము తుడిచి, ఆ బొట్లు అవన్నీ తుడిచి, మళ్ళీ కాస్త అంటే తడిబట్ట పెట్టి చక్కగా అవన్నీ ఎంత లేదన్నా పడుతుందా? ఎంత జాగ్రత్తగా దాచినా కొంచెమైనా. కనుక వాటికి చక్కగా అవన్నీ శుభ్రం చేసి, వాటికి గంధం బొట్టు పెట్టి, గంధం మీద కుంకుమ పెట్టి, అది పద్ధతి. గంధం పెట్టి కుంకుమ పెడితే అక్కడ దేవతను ఆవాహన చేసినట్టు లెక్క. ఓకే, గంధం దానిపైన కుంకుమ పెడితే దేవతను ఆహ్వానం చేసాం, ఆవిడ ఆవాహన చేసాం, ఆ దేవత దాంట్లో వచ్చేసింది. అప్పటిదాకా బజార్లో ఉంటే అది వాడికి అంటే ఒక సేలబుల్ ఐటమ్ అది. అది మన ఇంటికి వచ్చి గంధం పెట్టి కుంకుమ పెట్టామంటే అది పూజా వస్తువు, షత్తు దేవుడే అని భావిస్తున్నాం మనం. అదే పద్ధతి కూడా అదే. అందుకని ఏదైనా పెట్టేటప్పుడు కలశానికి గంధం పెట్టి కుంకుమ పెట్టడం చేస్తున్నామా? ఇవన్నీ దేని చేసినా దేవతకి పసుపు పెట్టినా దాని వెంటనే కుంకుమ పెడితే అక్కడ దేవత అయిపోయింది అది. లేకపోతే ఉత్త పసుపు ముద్ద దేవుడు ఎలా అయిపోయింది? అలా బొట్టు పెట్టి మనం ఆరాధిస్తున్నాం. అక్కడికి ఆవిడ ఆహ్వానించి ఇక్కడ కూర్చోబెడుతున్నాం అనమాట ఆ సమయానికి. కనుక ఇవన్నీ చేయగలుగుతున్నారా? ఏడాదికోసారి చేస్తున్నారా? ఏడాదికోసారి చేసేవి దేవుడి గదిలో పెట్టకండి, బయట పెట్టుకోండి. బయట పెట్టినా కూడా వాటికి ఇచ్చే మర్యాద వాటికి ఇవ్వాలి. వాటికి రోజు పుష్పం పెట్టడం, నమస్కారం పెట్టడం, అగరబత్తి ధూపం ఏదో ఇలా చూపించడం, ఇవి చేయాలి. అక్కడ కూడా చేయాలి. దేవుడి ఆలయంలో అసలు నిత్యము శుభ్రం చేసుకోవటం అనేది ఒక పద్ధతి. నిత్యము చేయలేనటువంటి రోజులు వచ్చేసాయి. అంటే వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, ఇంకా ఇతర ఎన్నో పనులు, వీటన్నిటి మధ్యలో మనకి అవసరం వస్తే అమ్మవారు గుర్తొస్తారు, కానీ లేకపోతే లేదు కదా. ఆకలిస్తేనే అమ్మ గుర్తొస్తుంది. అప్పటిదాకా అమ్మ అక్కడ ఉందా కూడా చూసుకోం ఇంట్లో, అవునా? ఇక్కడ ఈ దేవుడి సంగతి కూడా అంతే. ఇబ్బందులు వస్తేనే గుర్తు చేసుకుంటాం. అందుకే కుంతీదేవి కృష్ణుడిని ఏమని అడిగిందంటే, ఏమన్నా వరం కోరుకో అత్త అంటే, నాకు ఎప్పుడు కష్టాలు వచ్చేలాగా వరం ఇవ్వమంది. కృష్ణుడే ఆశ్చర్యపోయి, ఏంటత్త కష్టాలు అడుగుతున్నాం ఏంటి? ఎవరైనా మంచి లాభాలు సుఖాలు అడుగుతారు. ఇంకా రాజ్యాలు ఇవన్నీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నది కదా ఆవిడ, విదురుడి ఇంట్లో ఉన్నప్పుడు అడుగుతుంది. అడిగితే అంటాడు, అలా అడగాలి కానీ ఇలా అడుగుతున్నాం ఏంటంటే, కష్టం వస్తేనే కదా కృష్ణ నేను గుర్తు చేసుకునేది. నిన్నెప్పుడు నేను గుర్తు చేసుకోవాలి అంటే నాకు ఇబ్బందులు ఉండాలి. అన్ని సుఖాలు ఉంటే దేవుడు గుర్తురాడు. అర్థమైందమ్మా. అలాగా. కనుక ఈ దేవుడిని ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నాం? అలా కాకుండా చక్కగా నిత్యం శుభ్రం చేసుకోవాలి, వాళ్ళని చేసుకొని చక్కగా పూజ చేయాలి. నిత్యం చేయలేని వాళ్ళు వారానికి ఏదో ఒక రోజు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నారు మనకి వీలైన రోజు ఏదో ఒకటి చూసుకుని కనీసం ఆ డిసిప్లిన్ అంతవరకు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పటాలు పగిలిపోతాయి అన్నాం. పటాలు ఒకసారి గ్లాస్ ఫ్రేమ్ పగిలిపోతుంది, ఫ్రేమ్ చెదపట్టేసిపోతుంది. చెక్క ఫ్రేమ్ ఉంటే, ఇప్పుడంతా ప్లాస్టిక్ వచ్చేసినాయి. చెక్క ఫ్రేమ్లు ఉన్నవి పాతకాలంవి చెదపట్టేస్తాయి. లేకపోతే లోపల
పేపర్ ఫోటో ఉన్నది. ఆ పేపర్ ఇలా తినేసినట్టు అయిపోతూ ఉంటుంది. అవునవును. మనం నీటి బట్ట పెట్టి తుడిచి లోపల కొంచెం నీరు వెళ్ళి ఏదో ఒక రకంగా లేకపోతే అవునవును. ఏదైనా పురుగు పట్టి అసలు కొంతమంది గదుల్లో అంటే దేవతా మందిరంలోకి వెళ్తే దాని వెనకాల బొద్దింకలు, చిన్న బొద్దింకలు, పెద్ద బొద్దింకలు, బల్లులు అన్నీ ఉంటాయి. గమనించి చూడండి. అవునవును. అవునా? అవును. సాలెపురుగులు అంటే చక్కగా అక్కడ సాలి గూడు కట్టేసి సాలెపురుగులు ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అంటే మనం ఊరికే ఏదో పూజ చేసి దండం పెట్టి వచ్చేస్తున్నాం కానీ అక్కడ అక్కడ మనం అదే క్లీన్‌గా మనకి ఉంచట్లేదు. సాలెపురుగులు పడితే మనం ఊరుకుంటామా? మనకి హ్మ్. బొద్దింకలు పడుతుంటే మన మీద తిరుగుతుంటే ఊరుకుంటామా? అక్కడ వదిలేస్తున్నాం. కనుక ఆ శుభ్రం అనేది ముఖ్యం. అవి చెయ్యలేనప్పుడు ఎక్కువ పట్టాలు వద్దు. ఒక్కటి చాలు. హ్మ్. దాంట్లోనే అందరూ ఉన్నారని ఊహించండి. మనకు ఒక్కళ్ళే అని చెప్పినా దాంట్లో అందరూ ఉంటారు. హ్మ్. హ్మ్. అది ఊహించండి. హ్మ్. కనుక మీకు ఏ దేవుడు ఎక్కువగా మీ ఫ్రీక్వెన్సీతో కలుస్తాడో, ఒకళ్ళకి వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఒకళ్ళకి హనుమ ఇష్టం, ఇంకోళ్ళకి రాముడు ఇష్టం, ఇంకోళ్ళకి సీత ఇష్టం. ఓకే. హ్మ్. ఎవరికి ఏది ఇష్టమైతే అది. హ్మ్. ఆ దేవత పటం పెట్టుకోండి, పూజించుకోండి అంతే. ఓకే. అంతేగాని 100 చేర్చొద్దు. చేరిస్తే ప్రతిదాన్ని ఇంత శ్రద్ధగా చూడాలి. ఓకే. ఓకే. హ్మ్. చేయలేనప్పుడు చేర్చటం తప్పు. మరి ఇవన్నీ పోగుపడిపోయినా ఏం చేయాలి? తర్వాత హ్మ్. ప్రశ్న అదే కదా! హ్మ్. ఇలా పాడైపోయినవి, ఎక్కువగా పోగుపడిపోయినవి, హ్మ్. ఇలాంటివన్నీ నాకు తెలిసిన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటికి ఎవరైనా వస్తే బొట్టు పెట్టి ఏదో ఒకటి రవికల బట్టో మనం పండు తాంబూలం ఇచ్చినప్పుడు ఈ పటాల్లో మీకు ఏది కావాలో తీసుకోండి అంట. ఆ పటం కూడా ఒకటిచ్చి వాళ్ళకి బొట్టు పెట్టడం. అలా ఇవ్వచ్చా అమ్మ వేరే తప్పే ఉంది. వాళ్ళకి? అవునా? ఓకే. దేవుడి పటమే కదా! హ్మ్. హ్మ్. చేయొచ్చు. తప్పేమీ లేదు. ఓకే. ఓకే. చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ మిగిలిపోయినటువంటి పటాలని ఏదన్నా ఆలయాల్లో కానీ అలాంటి చోట ఇస్తున్నారు. హ్మ్. మంచిగా ఉన్నవి ఇస్తే తప్పులేదు. హ్మ్. పాడైపోయినవైతే దేవాలయాల్లో కూడా పూజలు చేయరు కదా! హ్మ్. ఎక్కడా కూడా ఎవరు చేయరు కదా! కనుక అటువంటివన్నీ ఆ పాడైపోయినటువంటివన్నీ ఇప్పుడు సరిగ్గా అంటే వాటిని ఆ పటాలన్నీ విడదీసేసి గాజు ముక్కలు వేరే పారేసి చెక్క ముక్కలు వాటికి వాటికి దేవుడే ఉండదు. అవునవును. పటానికే మనం భావించేది లోపల ఆ మూర్తికే. కనుక ఆ పేపర్‌ని నీళ్ళల్లో కానీ, లేతే అగ్నిలో కానీ, పంచభూతాల్లో కలపటం. ఓకే. ఓకే. అది ఆ! చెయ్యాలి. అవి హ్మ్. చేయొచ్చు. ఓకే అమ్మ. ఆ! నాకోసారి ఇట్లాగే చాలా దేవుళ్ళ వెళ్ళినప్పుడల్లా రకరకాల వస్త్రాలు అవన్నీ ఇస్తారు. చాలా ఉండిపోయాయి. హ్మ్. ఎన్నని ఇంట్లో పెట్టుకుంటాను. చ హ్మ్. న మెయింటైన్ చేయలేకపోయా ఒక లెవెల్‌కొచ్చేసరికి. అంటే కొన్నాళ్ళు విస్తృతంగా మేము యాత్రలు చేసాం. అంటే ఈ నెల వెళ్ళలేదు అనకుండా ప్రతి నెల ఎక్కడో ఒక్కడికి అవన్నీ కూడా చాలా ప్రత్యేకమైన క్షేత్రాలు. హ్మ్. అలాంటి క్షేత్రాలకు వెళ్ళాం. వెళ్ళేసరికి అది చాలా పోగుపడిపోయినాయి. అవన్నీ తీసుకెళ్ళి ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు ఒక డబ్బా నిండా తీసుకెళ్ళి హ్మ్. చక్కగా గంగలో కలుపుకుంటూ వెళ్ళా. ఆ ఓహ్! పడవ వెళ్తూ ఉంటే నడుస్తూ ఉంటుంది. ఒక చోట పడేస్తే మళ్ళీ అక్కడ మట్టిలాగా అయిపోతుంది. ఆ! వెళ్తే నీళ్ళలో ఈ బట్టంతా నానిపోయి కలిసిపోతుంది. ఓకే. ఓకే. ఆహా! హ్మ్. చీకిపోయినట్టు అయిపోతుంది. ఓకే. అలాగా. అలా చేయొచ్చు. హ్మ్. ఇంతే తప్పితే ఇంకొకటొద్దు. ఓకే. ఈ మధ్యన ఇలా అందరూ ఎవరంటే వాళ్ళు వంతెనలు పక్కన పెట్టేసి, చెట్ల కింద పెట్టేసి చేస్తున్నారు. హ్మ్. అలా చేయంగానే ఏం చేస్తున్నారు, ఇంకొకళ్ళెవరో అతివాదులుంటారు. హ్మ్. అంటే అతిగా అంటే అతివాదులంటే కొ ఎందుకిలా పెట్టారని పోట్లాడేవాళ్ళు కాదు. వెంటనే దాని పక్కన ఒక 2 డబ్బాలు పెట్టేసి గుడి అని కట్టేస్తారు. కట్టేసరికి 2 రాళ్ళో ఏవో పట్టుకొచ్చి గుడి అనేసరికి అక్కడ అది గుడయిపోతుంది. దానికి వెంటనే నాకు తెలిసి ఒక పెద్ద ఆలయం, ఇప్పుడేమో చాలా పెద్ద ఆలయం. పేరు చెప్పితే బావుండదని చెప్పటం లేదు. చెట్టు కింద ఒక పటంతో మొదలైంది. అవునా? నేను స్వయంగా నా కళ్ళతో చూసా. ఇప్పుడు పెద్ద ఆలయమైందా? ఇప్పుడు పెద్ద ఆలయం, గోపురాలు, గంటలు వగైరా, వగైరా, వగైరా. ఆహా! ఇంకా ఒక చోట ఒక ఆలయం. వెనకాలంతా అది కబ్జా అయిపోయిందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కొట్టేయటానికి వచ్చేసరికి ముందర ఉన్న చెట్టు దగ్గర ఒక హనుమంతుడిని పెట్టి ఆలయం పెట్టాడు. ఆ! బొమ్మ పెట్టి. అంతే అయిపోయింది అది హనుమద్ ఆలయం. అక్కడ దాకా కొట్టేయకూడదు కనుక ఆ వెనకాలవన్నీ మిగిలిపోయినట్టేగా. ఆ! 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 చాలా పూజలు అందుకుంటోంది. అమ్మో! ప్రశస్తమైన ఆలయం. ఇంకొకటి మేమే స్వయంగా చూసాం. అప్పటిదాకా ఏమీ లేదు మామూలుగా ఉంది. రాత్రికి రాత్రి కాళికా అమ్మవారు వెలిసిందన్నారు. ఒక మైల్ స్టోన్ లాగా ఇలా ఉంటుంది చూడు. ఆ! ఆ! ఆ రాయికి కాస్త నల్ల పెయింట్‌తో కళ్ళు, ముక్కు గీశారు. తీసుకెళ్ళి పెట్టేశారు. దేవత అయిపోయింది. ఏంటమ్మా ఇది బయట ఇలా అవుతానే ఉంటాయా? ఇవి ఇవి నా నా మీరు కళ్ళతో నేను స్వయంగా చూసినవి. చూసినవి. ఆ! అంటే అంతకు ముందర మామూలుగా ఉన్నటువంటి చోట, హ్మ్. చెట్టు కింద పటమే ఓ చోట, ఇంకోటి వాళ్ళే కావాలని తెచ్చిపెట్టారు. హ్మ్. ఇంకోళ్ళెవరో నాలాంటిది ఎవరితో మరి ఇంకోళ్ళు తీసుకెళ్ళి ఎక్స్‌ట్రా ఉంది ఇంట్లో అని అక్కడ పెడితే అక్కడ గుడి. ఆమె కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు ఇలా అంతే. అవుతదని. హ్మ్. ఇలా అయిపోతున్నాయి. కనుక ఇలా చేయకుండా ఇస్కాన్ వాళ్ళు ఈ మధ్యన ఒక పథకం పెట్టారు. మా ఆలయాలున్నాయి. వచ్చి ఆలయాల్లో ఇచ్చేసేయండి. మేము చూసుకుంటాం డిస్పోజ్ ఆఫ్ అంటే మర్యాదపూర్వకంగా దేవుడిని ఎలా చేయాలో అలా చేస్తాం అని చెప్పారు వాళ్ళు. అది ఓకే. చేస్తారు. ఓకే. నైస్. నైస్. ఇంకోటి జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా లేటెస్ట్‌గా హ్మ్. మన హైదరాబాద్ కమిషన్ వాళ్ళు. వాళ్ళు కూడా
కొన్ని సెంటర్స్ ఏవో తెరిచారు, ఆ సెంటర్స్లో మీరు ఇచ్చేయండి, అక్కడ మేము చూసుకుంటామని చెప్పారు. ఓకే ఓకే, హ్యాపీగా మనం ఈ విధంగా కూడా అది చేసేది మంచిది, ప్రాపర్ వేలో. ప్రాపర్ వేలో. అది వాళ్ళు ఎలా డిస్పోజ్ చేయాలో అలా డిస్పోజ్ చేస్తారు, అనవసరంగా కాళ్ళ కింద తొక్కకుండా, అలా చేయకుండా. ఓకే ఓకే, ఒక పద్ధతి గుళ్ళల్లోకి ప్రకారం. వెళ్ళి వదిలేస్తే చాలా చోట్ల బాధేస్తుంది. ఇంట్లో చేయలేకపోతే అలా పారేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మ్మ్. చాలా పారేసేది గుడులలో చెట్ల కింద ఉంటాయమ్మా విరిగిపోయినాయి, డ్యామేజ్ అయినవి. అది తప్పు. మ్మ్. ఓకే. దారిపోయే వాళ్ళు గుచ్చుకుంటే, మ్మ్. ఓకే, ఆ గుచ్చుకునే కాలు మందైతే కరెక్ట్. అది. ఓకే ఓకే. కనుక పటాలు జాగ్రత్తగానే డిస్పోజ్ చేయాలి. పటాలు కానీ ఇప్పుడు అదే ఏ లోహపు విగ్రహాలు అనుకోండి, మెటలర్జీ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ కమ్మర్లు అంటారు, ఓకే వారికి ఇస్తే వాళ్ళు మళ్ళీ అది మార్చేసి కరిగించేసి చక్కగా మీకు కావాలంటే విగ్రహం చేసిస్తారు, లేకపోతే డబ్బు ఇచ్చేస్తారు. ఓకే ఓకే, ఏదో ఒక విధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక అప్రోచ్ లో చేస్తే బాగుంటుంది. చెయ్యాలి. ఖచ్చితంగా అమ్మ, కొత్త కొత్త విషయాలు తెలియజేశారమ్మా ఈ రోజు. అంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ కూడా బయట ఉన్నాయని తెలిస్తే ఆ. చూసే వాళ్ళైనా కూడా ఓకే ఇస్కాన్ లో ఇలా ఇక్కడ చేస్తున్నారు. ఇచ్చే బదులు అక్కడ ఇద్దాం. అంతే కదా, కరెక్ట్. అవన్నీ కలిపి ప్యాకెట్ చేసి ర్యాపిడోనో చేయండి, అయిపోతుంది కదా, అయిపోతాయి easy. కదా. మ్మ్. అది ఖచ్చితంగా అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలమ్మా.